మా అమ్మగారు ఈ వీడియో చూసిందంటే ఇంకోసారి నన్ను ట్రావెలింగ్ పంపదు. బస్సు అయితే ఉందండి, తొందరగా వెళ్ళిపోదాం. ఈ చెత్తనాకుడు బస్ డ్రైవర్ గారు ఏం చేశాడంటే ఇదంతా ఎక్కుకుంటూ వచ్చాను మీదకి, అదికైతే డబ్బులు ఇచ్చానండి. బాయ్ బాయ్. ఈ పుణ్యమైన నన్ను ఈ కుక్కల నుంచి కాపాడితే చాలు. ఏందండి ఇది, మొత్తం అడవిలో ఉందిగా. అడవిలో ఏందో తుప్పలైందో ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందో. ఫుడ్ అయితే వచ్చేసిందండి. చూస్తే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది. ఇదిగోండి ఈ ఆటోలో అయితే వెళ్తాను. అక్కడి నుంచి రోడ్ లేదు, కొంచెం చబిచ్చా ఉంది. నాలుగు దగ్గరికి అయితే వచ్చానండి. చూసారా కింద నుంచి ఏ విధంగా ఉందో. వీళ్ళు మాత్రం క్యూట్ గా రైన్ కోట్లు వేసుకున్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీలంక గైస్. ప్రస్తుతం నేను శ్రీలంకలోని అతి ఫేమస్ అయిన ఎల్లాలో అయితే ఉన్నానండి. ఈ ఎల్లాలో చాలా అంటే చాలా టూరిస్ట్ ప్లేసెస్ మనం చూడడానికి ఎన్నో అందాలు అయితే ఉన్నాయి. ఈ రోజు అయితే నేను ఒళ్ళు గుబుర్లు పుట్టించే రావణ గృహకి అయితే వెళ్తున్నానండి. ఈ రావణ గృహకి చాలా చరిత్ర ఉందండి. మన రామాయణం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రావణ గృహ అనేది సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకొచ్చిన తర్వాత ఈ గుహలోనే బంధించాడంట. సో ఈ గృహ ఎలాగుంది, దాని అవతారం ఏంటి, అసలు దాని కథ ఏంటి, దగ్గరగా వెళ్ళి మనం ఆ గృహనైతే చూసేద్దాం. ఈ గృహ దగ్గరికి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. ఇంకా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. ఈ ఎల్లా అనే ప్రాంతం వచ్చేసి కొండ ప్రాంతంలో ఉంటుందండి. మొత్తం ఘాటి అనమాట. సీ లెవెల్కి దాదాపు 1040 మీటర్ల ఎత్తులో ఉంటుందండి. మీరు ఇటు చూసినా కొండలే ఉంటాయి, ఘాటిలాగా ఉంటుంది. ఇది వచ్చేసి నేను స్టే చేస్తున్న హాస్టల్ అండి ఈ ప్రాంతంలో. దీని పేరు వచ్చేసి ఎల్లా రాక్ వ్యూ హోటల్ అంటారు. మొత్తం ఈ విధంగా ఉంటుందండి. మనకి అరకు పాడేరు ఘాటి అదిగో ఇక్కడ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఈ ప్రాంతం చాలా చల్లగా కూడా ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 26 డిగ్రీలు ఉందండి. రాత్రి వేళల్లో 21, 20 డిగ్రీలు అయితే ఉంటుందండి. మనకి సమ్మర్ సీజన్ లాగే అనిపించదు అనమాట. నేను ఉంటున్న ఈ ప్రాంతం నుంచి ఆ రావణ కేవ్స్ అనేవి 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి. సో అక్కడికి వెళ్దాం. అసలు ఏంటి అక్కడ కథ ఏంటి, రామాయణం ప్రకారం సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకొచ్చారని చెప్తున్నారు కదా, అసలు ఏ విధంగా ఉంటుంది, ఆ గృహ ఏమైనా భయానకంగా ఉంటుందా లేదంటే ఏంటి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే నేను రోడ్డు పైకి వచ్చేసాను, మెయిన్ రోడ్ పైకి. ఇక్కడ మనకి ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. చూద్దాం, వీలైతే ఆటో ఎక్కుదాం, లేదంటే నడిచి వెళ్ళడానికే ట్రై చేద్దాం. 2.5 కిలోమీటర్లు కదా, చూద్దాం. ఇక్కడ వచ్చేసి బస్ స్టాప్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ బస్సులు అయితే కిందకు వెళ్ళడానికి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మనం రోడ్డుకి అవతల వైపు వెళ్ళిపోదాం. మనం వెళ్ళే దారిలో బస్సు కూడా ఎక్కి దిగొచ్చు, బట్ బస్సెస్ అనేవి ఎప్పుడు వస్తాయి తెలియదు కదా. ఇదిగోండి ఇలాంటి బస్సెస్ అయితే వస్తాయి అన్నమాట, రెడ్ కలర్ బస్సులు. అండి బస్సు అయితే వచ్చింది, ఇది వెళ్తుందట. చూద్దాం అడిగేసి రావణ కేవ్స్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బ్రదర్ దిస్ బస్ గోయింగ్ టు రావణ కేవ్స్. థ్యాంక్ యూ. అమ్మా వెళ్తుందా బాబు. బస్సు అయితే చూడండి ఏ విధంగా ఉందో. ఇంకా హ్యాపీ, ఏ బాధలు ఉండవు. బస్సులో హ్యాపీగా వెళ్ళిపోయి దాని ఎదురుగా ఈ ప్రతి బస్సులో ఈ పాటలు అయితే వేస్తారండి. బస్సు నుంచి చూసారా బయటికి వ్యూ మొత్తం కిందకి అనమాట, ఈ ఘాటి ఇక్కడ వరకు. నేను ఉంటున్న హాస్టల్ ఈ పైకి అనమాట, రాక్ వ్యూ హాస్టల్. ఆ పై కొండ మీదకి ఉంటది, మామూలుగా లేదు. బస్సులో సూపర్ గా ఉంది, హ్యాపీగా బడ్జెట్ లో వెళ్ళొచ్చండి. ఇక్కడ బస్సులు చాలా చీప్ అనమాట. నాకున్న కంగారికి ఎప్పుడు ఇంతే, పర్స్ మర్చిపోయాను రూమ్ లో, డబ్బులు లేకుండా వచ్చాను. ఇప్పుడు ఆ బస్సు మిస్ అయిపోయాను. ఇప్పుడు రూమ్కి వెళ్ళి మళ్ళీ పర్స్ తెచ్చుకోవాలి. ఇంతే, మనం ఎప్పుడూ ఇంతే, మన బతుకు మారదు. మళ్ళా రూమ్కి వచ్చాను నేను, వెళ్ళి పర్స్ తీసుకోవాలి. బస్ స్టాప్ వచ్చేసి ఆ కింద ఉంటుందండి. ఇవ్వండి బస్సు అయితే ఉంది, తొందరగా వెళ్దాం. పర్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే అర్జెంట్గా వెళ్ళాలి, బస్సు ఉంటుందో లేదో తెలియదు. సో వెళ్ళి ఫాస్ట్గా బస్సుని అయితే క్యాచ్ చేద్దాం. బస్సు అయితే ఉందండి, తొందరగా వెళ్ళిపోదాం. లక్కీగా నేను రూమ్కి వెళ్ళి వచ్చేసరికి బస్సు అయితే ఉందండి. ఫైనల్గా బ్యాక్ టు బస్. మొత్తానికి బస్సు దగ్గరికి అయితే వచ్చేసా. బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఒక 2.5 కిలోమీటర్లే ఎక్కువసేపు జర్నీ. మొత్తం కొండలు అనమాట, చూసారుగా. ఈ చెత్తనాకుడు బస్ డ్రైవర్ గారు ఏం చేశాడంటే ముందుతే దించాడు. నేను ఆఖరికి మ్యాప్లో చూసి ఆపరా అంటే ఆపలే. ఏం చేస్తాం, డే బాలే. ఫస్ట్ పర్స్ మర్చిపోయా. ఈ నా కొడుకు ఏమో ఇక్కడ తెచ్చి దించాడు. ఇప్పుడు మళ్ళీ నడాలి, సుఖం లేదు మనకి, ఎలాగైనా నడక తప్పలే. ఇప్పుడు మళ్ళీ నేను ఘాటి ఎక్కాలండి. ఆ రావణ కేవ్స్ పైకి ఉంది, ఆ పైకి ఉంది. ఈ బస్సు గాడు, ఈ డ్రైవర్ గాడు కింద తెచ్చి దించేశాడు. ఏం చేస్తాం,
మన కర్మ అది, ఏం చేయలేం. కొండలు చూడండి, వ్యూ మొత్తం కిందనంతా జలపాతాలు ఉంటాయి. ఇది ఘాటి కిందకి, ఆ కింద దించాడు నన్ను. ఇంకా మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఏం చేయలేం, మన చేతిలో ఏం లేదు. వాడు చావు దెబ్బే కొట్టాడు నాకు ఆల్మోస్ట్. నేను ఏదైతే నడవకూడదనేసి బస్సు ఎక్కాను పరుగులు పరుగులు తీసి, ఆడు దానికి మించి దోలు తీచ్చాడు. దిగేటప్పుడు డౌనేగా, ఇప్పుడు మళ్ళీ ఎక్కిచ్చాడు నన్ను. సమ్ టైమ్ హిట్స్ హ్యాపెన్. ఇక్కడ ఏదో హోటల్ ఉంది, దీని నుంచి షార్ట్ కట్ ఉన్నట్లు ఉంది, బట్ కనెక్షన్ ఉందో లేదో తెలీదు, మ్యాప్లో చూపించట్లేదు. పైకి ఎక్కితేనేమో మళ్ళీ దారి లేకపోతే కింద దిగాలి. ఇదేమో చుట్టూ తిరిగి ఉంది. ఇక్కడ దాకా ఎక్కి అడుగుతా, కనెక్షన్ ఉంటే లక్ అనమాట, మనం షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రిసార్ట్ ఏదో ఉందన్నమాట ఈ పైన. మనకి దరిద్రం పక్కనే ఉంది కదా జోబిలో, రూట్ లేదంట, వెళ్ళాల్సిందే తప్పదు. ఇదిగోండి రావణ కేవ్ ఫస్ట్ క్రాస్ లేనంట. సో వెళ్దాం, మీదకి వెళ్దాం. అంతా మెట్లు ఉన్నాయి, కొండ ఎక్కాలి, మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. ఏంది ఇది, ఈ రూట్ ఎలా ఉంది, మొత్తం జంగిల్లా ఉంది, అడవి. పక్కన ఏదో వ్యవసాయం చేసుకుంటున్నారు, చదువు చేస్తున్నారు ఈ నేలని. చూడండి చాలా పైకి వెళ్ళాలి. ఎండ గట్టి కొడుతుంది, వాతావరణం చల్లగా ఉంది, వేడి లేదు కానీ ఎండ మాత్రం కొట్టేస్తుంది. ఎక్కాలి కదా బాయ్ కొండ, ఇదంతా ఎక్కాలి. ఇక్కడ ఏవో ఆకుకూరలు పండిస్తున్నారు వీళ్ళు ఈ కొండపైన. చూడండి తీగల్లా పాకుతూ కర్రల మీదకి ఎక్కుతున్నాయి. ఇదంతా ఎక్కుకుంటూ వచ్చాను మీదకి. చూడండి ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా మీదకి అప్పు ఉంది. మార్గం మధ్యలో ఇవైతే చూశానండి, బీరకాయలు పండిస్తున్నారనమాట. కొన్ని పాడైపోయి ఈ కుక్క అరుతుంది నన్ను చూసి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది నన్ను చూసి భయపడిపోతే వెళ్ళిపోతే పర్లే, నన్ను భయపెడితేనే ప్రమాదం. ఇదే బాధ ఈ కొండ ప్రాంతాల్లో, వాళ్ళు పెంపుడు కుక్కలు గట్రా ఉంటాయి. అబ్బా అమ్మా వెళ్ళిపోయమ్మా, ఎందుకు వచ్చిన గొడవ నీకు నాకు? నాది దేశం కాదు ఏంటి, ఏదో టూరిస్ట్ని, కొంచెం అర్థం చేసుకున్నాను. ఆ బస్సు వాడు మోసం చేశాడు, నువ్వు కూడా నా మీద కోపడితావు. తాతయ్య కనబడ్డారండి, రూట్ అడిగితే చెప్పారు. కుక్కలు అయితే ఎండలు కూడా ఎత్తున్నాయి ఇక్కడ. డబ్బులు అడుగుతున్నారు నన్ను, ఏం డబ్బులు లేవు, ఎంతో కొంత ఇయ్యని. సరేలే సాయం చేద్దాం, మన వంతు సాయం. అదికైతే డబ్బులు ఇచ్చినండి, బాయ్ బాయ్. ఏదో మన మనస్సంతృప్తి కోసం ఈ పుణ్యమైన నన్ను ఈ కుక్కల నుంచి కాపాడితే చాలు. కుక్కలు చూసి అరుస్తున్నాయి. ఈ కొండల్లోకి వచ్చానుగా, ఏందండి ఇది, మొత్తం అడవిలో ఉందిగా. ఏ పాములు ఎక్కడ ఉన్నాయో, ఏ జంతువులు ఎక్కడ ఉన్నాయో అర్థం కావట్లే, ఫుల్ అడవి. మార్నింగ్ ఏం తినలే, కడుపు నొప్పి వస్తుంది. వాటర్ తెచ్చుకున్నా ఎందుకని మంచిదని. ఈ వాటర్ బొక్కడా తాగుకుంటూ వెళ్తున్నా, మళ్ళీ ఎక్కువ తాగినా కడుపు నొప్పి వచ్చేస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎలా అవుతుందని, లేదంటే ఏదో స్నాక్స్ పెట్టుకునేవాడిని, ప్రోటీన్ బార్ ఏదో ఒకటి. ఆలస్యం చేస్తే మనకే లేటు, వెళ్ళిపోదాం ఇంకా. ఏంటో ఈ కొండల్లో నా ప్రయాణం. రావణాసుడికి ఇంకెక్కడా చోటు దొరకలేదా, సీతమ్మని చిక్కడే పెట్టాలా. చూడండి మళ్ళీ ఇదేంది, దారి లేదుగా. అంకుల్ రావణ కేవ్స్ దిస్ వే. థ్యాంక్ యూ. ఓకే హాయ్ భువన్. మొత్తానికి ఈ రూట్ దగ్గరికి అయితే వచ్చానండి, ఇదే అసలు రూటు. నన్ను అక్కడెక్కడో పైన దించాల్సినోడు ఆ చివరిని కింద దించాడు. ఇదంతా ఎక్కుకుంటూ వచ్చాను. ఇక్కడ రావణ కేవ్ టెంపుల్ ఉందంట, బౌద్ధ టెంపుల్ అది కూడాను. చూద్దాం ఒకసారి. చూడండి
50 meters డిస్టెన్స్ టు రావణ ఎల్లా హిస్టారికల్ టెంపుల్ అంటే ఇది. ఇదేనండి రావణ కేవ్ టెంపుల్, బౌద్ధ టెంపుల్ ఇది. బౌద్ధ మతస్థుల పండగ అవుతుంది కదండి, పూజ ఏదో చేసుకుంటున్నారు. మనం లోపలికి వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళందరూ పూజలో ఉన్నారండి, ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వీడియోలు తీస్తే పిచ్చిలో ఉంటుంది వాళ్ళకి. సో ఇదేనమాట ఈ రావణ కేవ్స్ దగ్గర కేవ్ టెంపుల్ ఈ విధంగా ఉంది. ఇంకా ఇప్పుడైతే సీతమ్మని దాచిన ప్రదేశంకి వెళ్దాం. రావణాసురుడు ఎక్కడైతే ఏ గుహలో అయితే సీతమ్మని దాచాడో రామాయణం ప్రకారం ఇక్కడ చెప్తున్నారు, ఆ ప్రదేశానికి ఇంక వెళ్ళిపోదాం. కేవ్స్కి వెళ్ళడానికి టికెట్ అయితే ఉందండి, ఇదిగోండి ఇక్కడ 200 రూపాయలు ఇవ్వాలంటే వీళ్ళ డబ్బుల్లో. మన డబ్బుల్లో వచ్చేసి 60 రూపాయలు. టికెట్ అయితే తీసుకున్నా 200. ఇలా పైకి వెళ్ళాలి, ఈ మీదకి వెళ్ళి మనం రావణ కేవ్స్ అయితే చూడొచ్చు. మళ్ళీ ఈ మెట్లు ఎక్కుకుంటూ మనం మీదకి వెళ్ళాలండి రావణ కేవ్స్ దగ్గరికి. రూట్ అయితే చాలా డిఫికల్టీగా ఉందండి, మామూలు ట్రెక్కింగ్ కాదు ఇది, చాలా కష్టం. 650 మెట్లు ఎక్కాలి. మరి ఇప్పుడు దిగుతాం. రావణాసుడు ఇంత మూలకు తెచ్చి దాచాడు బాబోయ్. కొండలు చూడండి, అంతా ఎల్లా ప్రాంతం, హోటల్స్ అవన్నీ అక్కడే ఉంటాయి, చూడొచ్చు. రావణాసుడి కంటే రాక్షసుడు సూపర్ పవర్స్ ఉండేవి, మంచిగా ఎగురుకుంటూ వచ్చేవాడు. మనం ఎలాగొస్తాం, ఇంత నడవాలంటే కష్టం, మన వల్ల కాదుగా. కనిపిస్తుంది కదండి అదే గుహ, ఆ లోపలికి వెళ్ళాలి. గుహల దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి ఎంత భయంకరంగా ఉందో, నేను మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది. లోపలికి వెళ్ళాలి, పైకి ఉంది గృహ. ఉన్నారు లోపల కొందరు, చాలామంది చూడడానికి వస్తున్నారు ఈ గుహల్ని. బాబోయ్ మామూలుగా లేదుగా. ఇంకా పైకి వెళ్దాం. నేను వెళ్ళేది కొంచెం టఫ్గా ఉంది రూట్. ఇటువైపు ఈ స్టెప్స్ ఉన్నాయి, ఐరన్ స్టెప్స్. ట్రై చేద్దాం ఇలాగా, స్లిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలా వెళ్తే. గుహలు అయితే ఇవండి, చూసారా? ఈ గృహలోనే రావణాసుడు సీతమ్మని దాచిపెట్టాడని రామాయణం ప్రకారం వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు. చూడండి గృహలు చూడండి, అది బయట నుంచి ఈ విధంగా ఉంది, చూసారుగా. గృహలు అయితే మొత్తం చాలా చీకటిగా ఉందండి లోపలైతే. చూడండి చాలా చీకటిగా ఉంది. ఆ లోపలికి గబ్బిలాలు ఉన్నాయండి. గబ్బిలాలు ఉన్న ప్రదేశానికి మనం వెళ్ళకూడదు, విషపూరిత వాయువులు ఉన్న చోటే గబ్బిలాలు ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎంత లోపలికి ఉంది ఈ గృహలు, చాలా భయంకరంగా ఉన్నాయండి. మొత్తం గృహలు చూసారుగా, చిన్న కన్నం అంతే, ఆ కన్నం నుంచి ఇంతవరకు ఉంది. ఇదే ఎడ్జు, ఇదంతాను కప్పబడి ఉంది లోపల. ఈ గృహల్లో సీతమ్మ వారిని రావణాసురుడు దాచిపెట్టాడని ఉంది. గబ్బిలాలు చూడండి ఎలా తిరుగుతున్నాయో, అమ్మో భయంగా ఉంది ఇవి తిరుగుతుంటే. ఇవ్వండి గబ్బిలాలు. రావణాసురుడికి పుష్పక విమానం ఉండేది, ఎలాగైనా తిరుగుతాడు, ఎక్కడైనా తిరుగుతాడు గాలిలో. నేనైతే 650 మెట్లు ఎక్కైతే వచ్చాను ఈ గృహకి. చాలా టఫ్గా ఉంది రూటు. ఇది గుహలు చూసారుగా, మొత్తం గబ్బిలాలు ఉన్నాయి లోపలికి. మళ్ళీ అవి ఏమైనా మనకు వచ్చి అంటుకున్నాయంటే లేనిపోని వ్యాధులు వస్తాయి. సో జాగ్రత్తగా ఉండాలి. విషపూరిత వాయువులు ఉంటాయండి అవి ఉన్న చోట, అందుకే నేను కొంచెం లోపలికి వెళ్ళలేదు. మొత్తం గృహలు చూడండి, ఎంత గృహ. రావణ కేవ్స్ దీని పేరు. వాటర్ అలా పడుతుందా, చాలా జాగ్రత్తగా అడుగులో అడిగేసుకుంటూ దిగాలి. ఇవన్నీ ఎవరు లేరు, వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను ఈ గృహల్లో. ఇప్పుడైతే నేను ఇక్కడ కూడా రావణ వాటర్ ఫాల్స్ అని అయితే ఉందండి, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. సో అక్కడికైతే వెళ్తున్నాను, మీకైతే వాటర్ ఫాల్ చూపిస్తా. ఇలా ఈ రూట్లో వెళ్ళిపోతే మనకి ఆ వాటర్ ఫాల్స్ అయితే వస్తాయండి. స్పాట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ కూడా రావణ వాటర్ ఫాల్స్ అనేసి ఉంటుంది. 800 మీటర్స్ ముందుకు వెళ్ళాలి వాటర్ ఫాల్స్. ముందుకంటే ముందుకు కాదు, పైకి కూడా ఎక్కాలి, ట్రెక్కింగ్ ఉంటుంది. ఇది కూడా చిన్నది. వెళ్ళే దారిలో ఈ హోటల్ చూడండి ఏ విధంగా ఉందో, భలే ఉంది కదా. పక్కన బాగా కట్టారు, వాటర్ ఫాల్స్ పక్కన వ్యూ చూస్తూ హ్యాపీగా తినొచ్చు, తాగొచ్చు. హోటల్ వాళ్ళు నాకు రూట్ చెప్పారు ఇలా రమ్మని. ఎంత జంగిల్లో ఉంది ఇది, వాటర్ ఫాల్స్ పక్కన వాటర్ కూడా వస్తుంది ఇక్కడ చూడండి పైనుంచి. అండ్ నాకు రైట్ సైడ్లో మొత్తం వాటర్ ఫాల్స్. ఇంకా మీదకి వెళ్ళాలి, అంతా జంగిల్లాగా ఉంది ఈ అడవి. ఇలా వెళ్తే వాటర్ ఫాల్ వస్తుంది, బాగుంటుంది అని చెప్పారు. మరి ఏమో మరి నవ్వుకుంటూ చెప్పాడు నాకు ఆపి మరి. సో అతని మాటలు నమ్మి ఈ రూట్ని ఎంచుకొని ఇలా వస్తున్నా. వాటర్ ఫాల్స్ చూడండి, జలపాతం ఎలా వస్తుందో. ఏంటో ఈ రూట్లు ఏంటో నాకేం అర్థం కావట్లే.
అండి ఇది వాటర్ ఫాల్స్. అలా అక్కడ స్నానాలు చేస్తున్నారు ఎవరో, ఆమె ముందుకి స్నానాలు చేస్తున్నారు లేడీస్. చూడండి బాగుంది. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఆ మీదకి జలపాతాలు ఉంటాయి అన్నమాట. ఈ అడవిలో ఏందో, ఈ తుప్పలైందో, ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందో భయంగా ఉంది. నేను నా అడ్వెంచర్లు మామూలుగా లేవు. శ్రీలంక అందాలు చూపించడానికి కొండల్లో తిరిగేస్తున్నాను. అమ్మ, ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఇలాగ ఉంది. ఇంకా ముందుకు వెళ్ళాలి. బాబోయ్, కథ మామూలుగా లేదు ఈ అడవుల్లో. ఏంది ఇది తుప్పలు, ఈ తుప్పలైంది ఆకుల్లో, ఈ అలమల్లో నా ప్రయాణం. ఇది ఇక్కడ ఏదో డేరా వేసి ఉంది, ఎవరు ఉంటున్నారేమో ఇక్కడ. ఇక్కడైతే 2 ఆడపిల్లలు స్నానం చేసుకుంటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది, ఇలా వెళ్దాం. ఏదో షాప్ అనుకుంటా టూరిస్టుల కోసం ఉంది. అడవి ఏంటి, మొత్తం అడవే. లోపలికి వెళ్ళాలి, మామూలుగా లేదు. టూరిస్టులు ఎక్కువ మంది ఉంటే భయం వేసేది కాదు, టూరిస్టులు లేకపోవడం కొంచెం భయానకంగా ఉంది. అమ్మ, మా అమ్మగారు ఈ వీడియో చూసిందంటే ఇంకోసారి నన్ను ట్రావెలింగ్ పంపదు. అలాంటి అడవుల్లో తిరుగుతున్నాను నేను. ఎక్కడుందయ్యా వాటర్ ఫాల్, కనిపించమ్మా. చాలా దూరం వచ్చాను నేను. వచ్చానా, రాలేదా? ఇంకా ముందుకు దూరం ఉందా ఏంటి? నేనేంటి నా అడ్వెంచర్లు ఏంటి బాబాయ్, వాటర్లో దొక్కడం అనుకొని దిగిపోయాను. అది ఏంటి వాటర్ ఫాల్. ఇంకా ఇదంతా వాటర్ ఫాలే. ఆ మీదకి ఇక ఎవరు లేరు, ఎక్కడేం పాములు ఉంటాయి, భయం వేస్తుంది. ఇక వెరైటీగా ఈ నిచ్చెన ఉంది, ఈ కొండ మీదకి నిచ్చినట్టారు. జాగ్రత్తగా ఎక్కుదాం. ఏందో అసలు నేనేంటో చాలా రిస్క్ చేస్తున్నాను ఈ వాటర్ ఫాల్ చూపించడానికి. స్లిప్ అయ్యానంటే రైట్ సైడ్ పడిపోతాను. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. వచ్చా, కొండల్లో కోణల్లో పాట పాడుతూ వెళ్తేనే భయం ఉండదు. ఆడ చూడండి ఆ గృహ ఎలాగుందో బాబోయ్. ఓ 10 మందో 5గురో 6గురో ఉంటే భయం ఉండదు, ఒక్కడనే అంటే కొంచెం భయం. అంతా అడివే, అంతా అడివే, మొత్తం అడివే. ఈ వాటర్ ఫాల్స్ కానీ ఇలాగుందనేమో ఎవరు రారు ఇక్కడికి. ఉన్నారు, ఎవరో ఉన్నారు. అబ్బా పోన్లేండి, ఎక్కడైనా కనీసం ఉన్నారు. 4 ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఫైనల్లీ రావణ వాటర్ ఫాల్స్కి వచ్చాం. ఇది ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది, చూపిస్తున్నానండి. వెయిట్ చేయండి. హియర్ వి గో. ఫైనల్లీ రావణ వాటర్ ఫాల్స్. చూసారుగా ఏ విధంగా ఉందో. వాటర్ ఫాల్ అయితే మామూలుగా లేదండి, బుర్రపాడుగా ఉంది. ఇంత కష్టపడి వచ్చినందుకు వర్త్. చాలా బ్యూటిఫుల్గా ఉంది వాటర్ ఫాల్. నాకైతే లిటరల్లీ స్నానం చేయాలని ఉంది. చాలా అందంగా ఉందండి వాటర్ ఫాల్, సూపర్, అసలు మామూలుగా లేదు. దీని పేరు రావణ వాటర్ ఫాల్స్. ఈ రావణ కేవ్ దగ్గర ఉంది కదా, అందుకే అలా పెట్టారేమో పేరు. బాగుంది, ఏరియా బాగుంది. స్విమ్మింగ్ పూల్లో కింద ఉంది, చాలా బాగుంది. టూరిస్టులు ఎవరు లేరు ఇక్కడ, ఎందుకంటే ఇదంతా జంగిల్ అనమాట. అది చూస్తా కింద నుంచి వచ్చాను నేను. చాలా తక్కువ మంది ఉన్నారు, విదేశీయులు ఇద్దరు, ఇక్కడ వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు. అది ఇది రావణ వాటర్ ఫాల్స్. ఎంతో రిస్క్ చేసి వచ్చా ఈ రావణ వాటర్ ఫాల్స్కి. చూసేయండి రావణ వాటర్ ఫాల్స్ అందాలు. మొత్తానికి రావణ వాటర్ ఫాల్స్ అయితే చూసేశారు. ఎంతో కష్టపడి వచ్చాను. వీడియోకి లైక్ చేయండి, ఓకేనా? మంచోళ్ళు మీరు, లైక్ చేస్తారు. ఎందుకంటే చాలా కష్టపడ్డా, చూసారుగా మీరే.
మళ్ళా ఈ జంగిల్ నుంచి నేను బయటపడాలండి. ఈ అడవి నుంచి బయటికి వెళ్తే కానీ నా విముక్తి లేదు నాకు. ఇప్పుడు ఈ ఎల్లాలో మరొక ఫేమస్ ప్లేస్ అయిన 9 ఆర్చ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయింది. నేను ఫస్ట్ అయితే లంచ్ అయితే చేయాలి. సో ఎక్కడో దగ్గర మన బడ్జెట్లో ఫుడ్ దొరికితే తినేస్తాను. ఫుడ్ తిన్నాక ఆ 9 ఆర్చ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ ట్రైన్స్ అయితే వస్తాయి ఆ బ్రిడ్జ్ పైన. అక్కడ మెయిన్ అదే చూడడానికి వెళ్తారు. సో ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి 3:30 కోటి, మళ్ళీ ఈవినింగ్ 5కి అయితే ఉందంట. సో ఇప్పుడు టైము ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది ఆల్రెడీ. సో 1.5 అవర్ నా చేతిలో ఉంది. ఈ లోపు తినేసి అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ ఏరియాలో ఎక్కడ చూసినా అన్ని లగ్జరీగా ఉన్నాయండి. నాలాంటి బడ్జెట్ వాడి కోసం ఎక్కడ లేవా? ఉంటాయి కానీ వెతకాలి. సో ఇదేదో విమలా రెస్టారెంట్ అంట. దీని లోపలికి వెళ్దాం. ఉన్నాయండి, ఏదో ఒకటి బడ్జెట్లో తినేద్దాం. ఫుడ్ ఐటమ్స్ లోపలికి వెళ్దాం. ఫుడ్ అయితే వచ్చేసిందండి. చూస్తే చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది చికెన్ కొంచెం వేస్తారనమాట. గ్రేవీ, వాటర్ కొంచెం ఫ్రీగా ఇచ్చారు ఇక్కడ. సో ఇది ఫుడ్. ఇది తినేసి నేను ఇంకా 9 ఆర్చ్ బ్రిడ్జ్కి స్టార్ట్ అయిపోతాను. ఫుడ్ అయితే తినేసానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు 9 ఆర్చ్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్. 3:30కి ఇప్పుడు ట్రైన్ ఉంది. సో టైం చాలా తక్కువ ఉందండి. నేను ఈ టుక్ ఆటో మాట్లాడుకున్నాను. వీళ్ళ డబ్బుల్లో 1000 రూపాయలు, మన డబ్బుల్లో అయితే 300 రూపాయలు అండి. ఇదిగోండి ఈ ఆటోలో అయితే వెళ్తాను ఆ 9 ఆర్చ్ బ్రిడ్జ్కి. 1000 రూపాయలు అడిగారు. మరి ఎక్కడ దించుతారో ఏంటి చూడాలి. 3 కిలోమీటర్లకి 300 రూపాయలు అంటే ఎక్కువే. బట్ ఏం చేస్తాం, మన దగ్గర టైం లేదు. అందులో ఇది ఘాటీ కదండి. సో డబ్బులు ప్రైజెస్ అలాగే ఉంటుంది. మనం ఏంటంటే టైం ఎక్కువగా చూసుకొని వెళ్ళాలన్నమాట. ముందు టైమే బయలుదేరి వెళ్ళామంటే మనకు కుదురుతుంది. ఇప్పుడు నేను రావణ వాటర్ ఫాల్స్, రావణ కేవ్స్ అవన్నీ చేసుకునేసరికి నాకు టైం సెట్ అవ్వలేదు. మార్నింగ్ ఫస్ట్ దీనికి వెళ్ళిపోయి ఉంటే మనకి టైం ఎక్కువ ఉండేది అనమాట. 3 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. బట్ ఏది ఏమైనా నడక కూడా ఎక్కువ ఉంటుందండి. ఘాటీ నడవాలంటే కొంచెం కష్టం. స్లోగా వెళ్తుందండి ఆటో ఘాటీలో. మెయిన్ రోడ్ నుంచి సైడ్కి దించేసారండి. ఏందో ఈ చిన్న చిన్న రోడ్లలో తీసుకెళ్తున్నారు. పంప తీసి నన్ను మధ్యలో గట్ట వదిలేరుగా. ఎంత డబ్బులు ఇచ్చాం కదండి, దగ్గరికే తీసుకెళ్తారులేండి మ్యాక్సిమం. ఇదిగోండి వెళ్తున్నాం. ఏందో ఈ సందుల్లో వెళ్తున్నాం. అనుకున్న విధంగానే కొంత దూరంలో దించాడండి. 10 మినిట్స్ ఇక్కడ నుంచి నడవమని చెప్తున్నాడు. ఆటో వాడికి డబ్బులు అయితే ఇచ్చాను. ఇక్కడ నుంచి 10 నిమిషాలు నడుచుకొని వెళ్ళమంటున్నాడు. కింద నుంచి ఒక ఆటో వచ్చింది. అదేంటి ఆ ఆటో కింద నుంచి వస్తుందంటే అది పెట్రోల్ ఆటో ఎక్కుతుంది, ఇది డీజిల్ ఆటో ఎక్కదని చెప్తున్నాడు. ఇదిగోండి కింద నుంచి ఆటో ఇది వస్తుంది చూసారా. అలా అక్కడ దించాడు. ఇక్కడ నుంచి అటు వైపు ఉంది ఆ 9 ఆర్చ్ బ్రిడ్జ్. నడుచుకుంటూ వెళ్ళాలి. 300 ఇచ్చినా సుఖం లేకుండా పోయింది నాకు. వీళ్ళందరూ చూసుకొని వస్తున్నారనమాట నడుచుకొని. ఎక్కలేకపోతున్నారు. దిగేటప్పుడు బాగానే ఉంటుందండి, ఎక్కేటప్పుడే సరదా తీరిపోద్ది. మనకి రైట్ సైడ్లో ఇవి ఉన్నాయి, కాఫీ చెట్లు అయితే ఉన్నాయండి. ఏవో టీ ఎస్టేట్స్ అంటారు కదా. ఇదిగోండి మొక్కలు అయితే ఉన్నాయి, తేయాకు మొక్కలు ఇవన్నీ. కొండ ప్రాంతాలు కదండి, అందులో చలి ప్రాంతం కదా, ఈ పంట పండుతుంది అనమాట బాగాను. మొత్తం తేయాకు మొక్కలు ఇదంతా. ఇక్కడ కనిపిస్తుంది కదండి, మీకు కనిపిస్తుందా? ఆ ఏరియా అండి 9 ఆర్చ్ బ్రిడ్జ్. ఇదంతా దిక్కుంటా వెళ్ళాలి. ఆటో కూడా ఎక్కడైతే దించాడో మళ్ళీ అక్కడికి నడుచుకొని వచ్చి నాకు ఫోన్ చేయు, మళ్ళీ అదే 1000 రూపాయలకి నేను ఎల్లాలో దించుతాను అన్నాడు. కనిపిస్తుంది కదండి, అదే 9 ఆర్చ్ బ్రిడ్జ్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఎక్కడ చూసినా రూట్లు ఒకేలా ఉంటాయండి. టూరిస్ట్ ప్లేస్లు ఏంటో కష్టతరమైన రూట్లు, కష్టంగా వెళ్ళే ప్రాంతంలోనే ఉన్నాయి ఈ శ్రీలంకలో చాలా వరకు. ఈ శ్రీలంక దేశంలో ఎక్కడ చూసినా అరటి మొక్కలే. ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి ఇవ్వండి, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా, ఉంటారు. ఇక్కడ నుంచి రోడ్ లేదు, కొంచెం కచ్చా బిచ్చా ఉంది. ఈ కిందకి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఎంత స్టెప్స్, ఆ కింద వరకు స్టెప్స్, ఇంకా బ్రిడ్జ్ వరకు నాకు తెలిసి. మార్గం మధ్యలో చెట్టు చూడండి ఎలా పడిపోయింది, మొత్తం గట్టిగా గాలికో వర్షంకో పుచ్చిపోయో పడిపోయింది. ఇది దిగినప్పుడు బాగానే ఉందండి, సుఖంగా దిగిపోతున్నాను, కానీ ఎక్కినప్పుడే మామూలుగా ఉండదు అంతా. మొత్తానికి 9 ఆర్చ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనకి లుక్ బాగుంటుంది, అంటే వ్యూ బాగుంటుంది అనమాట. ఈ ఆర్చ్లు ఉన్నాయి కదండి ఇలాగా, ఇవి 9 ఉంటాయి అన్నమాట. సో ఆ 9 ఉండడం వల్ల దీన్ని 9 ఆర్చ్ బ్రిడ్జ్ అంటారండి. చాలా ఫేమస్ అనమాట. ఈ ఎల్లా ప్రాంతంలో వచ్చి దీన్ని చూడకుండా వెళ్ళని వాళ్ళు ఎవరు ఉండరండి. మొత్తం ఎవరు వచ్చినా సరే దీన్నే చూస్తారు ఫస్ట్.
అండ్ చాలామంది ఈ 9 ఆర్చ్ బ్రిడ్జ్ చూడడానికే వస్తారనమాట. చూడొచ్చు టూరిస్టులు ఎంతమంది ఉన్నారో. ఇప్పుడైతే ట్రైన్ ఉందండి 3:30కి ఎంతకో అంట. ఆ ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ వచ్చినప్పుడు వ్యూయింగ్ అయితే ఇంకా బాగుంటుందండి. సో దానికోసం అయితే అందరూ వెయిట్ చేస్తుంటారు. మనం కూడా వెళ్దాం. మెయిన్ అందరూ ఫోటోలు దిగుతారండి. ఈ 9 ఆర్చ్ పైన ఎక్కువగా వచ్చేది ఫోటోలు దిగడం కోసమే. చాలా మంది విదేశీయులు అందరూ ఉన్నారండి. కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్లు ఉన్నారు. చూడొచ్చు చూడండి 9 ఆర్చ్ బ్రిడ్జ్ అండి. చూసుకోవచ్చు చాలా ఓల్డ్ బ్రిడ్జ్ అండి. పురాతనమైంది చాలా. ట్రైన్స్ వస్తాయి. ట్రైన్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మంచిగా వీడియో తీసుకోవచ్చు. ఇది బ్రిడ్జ్ అండి. 9 ఆర్చ్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాను. ఫోటోలు చూసారా మన వాళ్ళు ఎలా తీస్తున్నారు. మామూలుగా ఉండదు మరి. ఏకం పడుకునిపోయాడు పట్టాల పైన మనోడు. అది చాలా పాతదండి. ఇదిగోండి చెక్కలతో ఉంది. ఇది బ్రిటిషర్స్ కట్టించినట్లు ఉంది అప్పుడు. ఈ మొత్తం ట్రాక్ అంతా మొత్తం చెక్కతోనే ఉందండి. వీళ్ళు ఎలా ఉన్నో అలా ఓడేసుకుంటున్నారండి అంతే తప్ప కానీ దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం లేనట్లు ఉంది వీళ్ళకి. చూడొచ్చు మొత్తం పాత బ్రిడ్జ్ అండి. టూరిస్టులతో నిండిపోయింది. మార్నింగ్ టైం అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారన్నమాట. ఎందుకంటే మార్నింగ్ 3 times ట్రైన్స్ ఎన్నో ఉంటాయంట. సో దానివల్ల ఎక్కువ మంది ఉదయం రావడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇవ్వండి విదేశీయులు అందరూ ఉన్నారు. చూడొచ్చు మొత్తం అందరూ దీనికోసం వస్తారు. ట్రెక్కింగ్ చేసుకుంటా అని మామూలుగా ఉండదన్నమాట. నేనైతే టన్నల్ వైపు వచ్చానండి. సరదాకి టన్నల్లోకి వెళ్ళి చూద్దామని. ఇవ్వండి అవతల వైపు నేను ఆ వైపు నుంచి వచ్చాను. అవతల నుంచి యువతల వైపుకి వచ్చాను. యువతల టన్నల్ అయితే ఉంది. సో వెళ్ళి టన్నల్ కూడా చూద్దాం. టన్నల్ దగ్గరికి అయితే వచ్చానండి. లోపలికి అయితే వెళ్దాం అలాగా. ఫస్ట్ టైము నేను ఒక రైల్వే టన్నల్లోకి నడుచుకుంటూ రావడం. లోపల గబ్బిలాల సౌండ్లు వస్తున్నాయండి. అలా ముందుకి గబ్బిలాలు ఉన్నాయండి. మొత్తం నేను మాట్లాడేదంతా రీసౌండ్ వస్తుంది. బాబోయ్ ఆ ముందుకి చాలా వరకు గబ్బిలాలు ఉన్నాయండి. అదిగోండి చూసారా మొత్తం గబ్బిలాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో. ఏమైనా మనల్ని కరిచినా ఏం చేసినా మనకి లేనిపోని వైరస్లు అవి అంటుకుంటాయి. చాలా డేంజర్ గబ్బిలాలు. నా మాటలు నాకే తిరిగి వినిపిస్తున్నాయి. మొత్తం టన్నెల్ అండి ఇది. ఈ విధంగా ఉంది చూసారా. లైటు ఎలా కనిపిస్తుందో లోపల నుంచి. టన్నెల్ అయితే ఈ విధంగా ఉందండి. మొత్తం రీసౌండ్ వచ్చేస్తుందిగా టన్నెల్ నుంచి బయటకు వచ్చాను. ఇక్కడ బ్రిడ్జ్కి ఇటువైపు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. కేఫ్లు అవిని. ఫుడ్ తినడానికి మనకి లోటు ఉండదండి. ఇక్కడ కొనుక్కొని తినొచ్చు. ఇక్కడ జొన్నపోతులు ఉన్నాయి. ఉడకబెట్టిన జొన్నపోతులు తినొచ్చు కావాలంటే. ఇది వచ్చేసి కేఫ్ అంట. కూర్చొని కాఫీ టీ తాగొచ్చు. కొబ్బరి బొండాలు తాగొచ్చు కావాలంటే. బాగుందండి మొత్తం 9 ఆర్చ్ బ్రిడ్జ్ ఏరియాలో. చూడండి కిందకి వెళ్ళడానికి అవుతుందా? కిందకి కూడా అవుతుందండి. ఒకసారి ట్రై చేద్దామా వెళ్ళి. ఇలా వెళ్తే కిందకి వెళ్ళొచ్చండి 9 ఆర్చ్ బ్రిడ్జ్ కిందకి. ఒకసారి వెళ్ళి చూద్దాం. అందరూ పైనుంచే చూస్తారు. మనం కింద నుంచి కూడా చూద్దాం సరదాకి. ఈ 9 ఆర్చ్ బ్రిడ్జ్ కిందకి అయితే వెళ్తున్నానండి. జారిపోతుంది రూటు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కిందకి. చూపిస్తున్నాయండి. హివిగో చూసారుగా 9 ఆర్చ్ బ్రిడ్జ్ మామూలుగా లేదు. ఇంకా కిందకి వెళ్ళొచ్చు. కిందన వాటర్ ఏం లేదు. చూసారా కింద నుంచి ఏ విధంగా ఉందో 9 ఆర్చ్ బ్రిడ్జ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త అన్నట్టు. ఏమైనా తేడా వస్తే పడిపోతాం. కింద చూస్తే లోయలా ఉంది ఏకంగా. కింద నుంచి వ్యూ చూస్తే ఈ విధంగా ఉందండి మొత్తం 9 ఆర్చ్ బ్రిడ్జ్. మళ్ళా బ్రిడ్జ్ పైకి అయితే వచ్చానండి. అలా తిరుగుతున్నాను అనమాట. ఒక చోట ఉండబుద్ధి కావట్లేదు నాకు. ట్రైన్ కోసం ఒకే చోట కూర్చొని వెయిట్ చేయాలంటే మన వల్ల కాదు. సో అందుకే కిందకోసారి వెళ్ళా, మళ్ళీ పైకోసారి వచ్చా. అండ్ పైనుంచి ఈ సైడ్ వ్యూ చూపిస్తాను ఎలా ఉందో. చూడండి మొత్తం టీ ఎస్టేట్లు అనమాట. భలే ఉంది వ్యూ. మన సెల్ల పడిపోకుండా ఉందే చాలు. ఇలా లేపితే వ్యూ భలే ఉంటుంది కదా. ఏమన్నా ఉంది. పక్కన టీ ఎస్టేట్లు ఉండడం చాలా కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వ్యూ. చూడండి భలే ఉంది వ్యూ. చాలా బాగుంది. ఉత్తర వైపుకి వెళ్తే వ్యూ ఈ విధంగా ఉందండి. ఇక్కడ జలపాతం కూడా ఉంది లోపల. కిందన సౌండ్ అయితే వస్తుంది, వాటర్ సౌండ్. చూడండి ఎంత హైట్లో ఉంది ఈ 9 ఆర్చ్ బ్రిడ్జ్ అనేది. చాలా హైట్లో ఉంది. కిందకి వెళ్ళాలంటే అలాగే మెట్లు కూడా ఉన్నాయండి. చిన్న మెట్లు అవి. మెట్లు కాదు యాక్చువల్గా వాటర్ వెళ్ళడానికి కట్టారు. అది దిగామంటే అందులో చాలా కష్టం. ప్రస్తుతానికి కూర్చున్న ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ వస్తే ఆ వ్యూ కూడా మీకు చూపించేస్తా.
కొన్ని ట్రైన్స్ అయితే బ్రిడ్జ్ పైన ఆపుతారండి టూరిస్టులు చూడడం కోసం. సో ఇప్పుడు వచ్చే ట్రైన్ ఆపితే ఇంకా బాగుంటుంది, ట్రైన్ కూడా ఎక్కేస్తాయి ఈ లోపు. ఇక్కడ చూసుకుంటే రిసార్ట్లు కూడా ఉన్నాయండి, ఈ 9 ఆర్చ్ బ్రిడ్జ్ వ్యూ రిసార్ట్లు అనమాట. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యూయింగ్ అంతా బాగుంటుంది. ఆల్మోస్ట్ వర్షం దీపిందండి, చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయి తడిపెద్దేమో మా అందరిని. ఇక్కడ అందరూ ఆ కేఫ్లోకి వెళ్ళిపోతున్నారు, చూడొచ్చు. ఆ టనల్ కిందకి వెళ్ళిపోయినా పర్లేదు, వర్షం పడినప్పుడు బాగా ఎక్కువే స్టార్ట్ అయింది. ఇదిగోండి ప్రకృతి మేలుకుంది, చినుకులు పడుతున్నాయని ఇటువైపుకి అయితే వచ్చానండి. ఇటు నుంచి బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎలా ఉందో. అండ్ అక్కడ బ్రిడ్జ్ కింద చూసుకున్నట్లయితే తేనెపట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం తేనెపట్లు చూసారా బాబోయ్, మామూలుగా లేవు. మొత్తం అందరికి టూరిస్టులందరికీ పంచి పెట్టేస్తాయి చూడండి. మొత్తం ప్రతి ఆర్చ్కి తేనెపట్టు ఉంది చూసారా, చాలా ప్రమాదం. ఎవడైనా తెక్కులోడు దాన్ని కానీ రాయి తీసుకుంటాడంటే సత్యమే లెక్క. అందరం ట్రైన్ కోసమే వెయిటింగ్ అండి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. వర్షం అలా ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ పడుతుంది. అందరూ ఇక్కడికే వచ్చేస్తున్నారు కూర్చోడానికి. అటువైపు వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారు. బ్రిడ్జ్ పైన ఎవ్వరు లేరు, ఖాళీ చేశారు మొత్తం. ఎవరికి సరదా చెప్పండి వర్షంలో తడవడం. వర్షం ఇంకా ఎక్కువైపోయిందండి రాను రాను. చూసారుగా ఎంత గట్టిగా వర్షం పడుతుందో. టైం కూడా అయిపోయి వచ్చింది, మ్యాక్సిమం ట్రైన్ కూడా ఇంకా కాసేపట్లో వచ్చేస్తుంది. దాదాపు ఇప్పుడు టైము 3:25 అయిందండి. జనం అందరూ దీని లోపలే ఉన్నారు. వర్షం సౌండ్ వినండి ఫస్ట్. ఇటు వర్షం అయితే తగ్గిపోయింది అండ్ ట్రైన్ వచ్చే టైం కూడా అయింది. చూద్దాం. హార్న్ కొడుతుందండి, ట్రైన్ వచ్చేస్తుంది. బ్రిడ్జ్ పైన ఎవరు ఉండకూడదేమో, ఉండొచ్చు కదా, కానీ విజిల్ వేస్తున్నారు. ట్రైన్ మన సైడ్ నుంచి వస్తుంది అనమాట. చూడండి హార్న్ కొట్టింది, అందరూ దానికోసం వెయిటింగ్. వచ్చేసింది ట్రైన్. ఏమన్నా స్టిల్ ఇచ్చిందిగా, అందరు ఇక్కడికి వస్తే స్టిల్ వేస్తారండి ఫోటోలు దిగడానికి. ఇది ఆపడేమో చూడండి, మళ్ళీ వెళ్ళిపోతుంది. బ్రిడ్జ్ పైన చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది వ్యూ అయితే, మామూలుగా లేదు. ఈ ట్రైన్ కోసం వెయిటింగ్ గంట నుంచి. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయింది. ఫొటోస్ కోసం ఎంత బాధపడుతున్నారు బాబోయ్, మామూలుగా లేదు. ఇదేమో మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయింది. ఇంతే, ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయింది. జనం అక్కడ కుప్పలు ఇక్కడ కుప్పలు, మామూలుగా లేదు. అయిపోయింది ట్రైన్ వ్యూ అయిపోయింది. ఆపితే బాగుండు, ఈ ట్రైన్ ఆపడేమో. పావు గంట ట్రెక్కింగ్, 300 రూపాయల ఆటోకి, గంట సేపు వెయిటింగ్. ఈడేమో ఇలాగంటే అలా తీసుకెళ్ళిపోయాడు ఈ ట్రైన్. అసలు ఏం చేస్తాం, అంతే. ఆపితే బాగుందండి, చాలా బాగుంది వ్యూ. వర్షం కూడా పడింది కదా, బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. వ్యూ చూడండి ఎంత బాగుందో, వర్షం పడినాక చాలా బాగుందండి, అందంగా కనిపిస్తుంది. చూసారా, అందరూ మళ్ళీ రైల్వే ట్రాక్ల మీదకి వచ్చేస్తారు. ఇంకా రైల్వే ట్రాక్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి తడిసిపోయిన తర్వాత, మామూలుగా లేదు. ఎందుకో ఎన్విరాన్మెంట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఏదో డస్ట్ మొత్తం గాలిలో ఉన్న డస్ట్ పోయినట్టుగా చాలా బాగుంది. వర్షం పడి ఒక మేలు చేసిందండి, వ్యూ బాగుంది. ఇంకా అందరూ దారి తీస్తున్నారు వెళ్ళిపోవడానికి. ట్రైన్ వెళ్ళిపోయిందిగా, మళ్ళీ 5కో ఎంతకో ట్రైన్. మీకు ఈ ట్రైన్కి సంబంధించి టైం టేబుల్ నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి, ఈ ఏ టైమ్స్లో వస్తాయో. మీలో ఎవరైనా ఒకవేళ ఈ శ్రీలంక 9 ఆర్చ్ బ్రిడ్జ్కి వస్తే ఉపయోగపడుతుంది. వెళ్ళిపోతున్నామండి, ఇంకా అయిపోయింది, బ్రిడ్జిని చూసేసాం, అంతా అయిపోయింది కథ. ట్రైన్ ఏమో మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయింది. వీళ్ళు మాత్రం క్యూట్గా రైన్ కోట్లు వేసుకున్నారు. అందరూ బ్రిడ్జ్ మీదకి చేరుకుంటున్నారు, బట్ వెళ్ళిపోతారు. ఇంకా టైం అయిపోయిందిగా, ఈవినింగ్ అయిపోయింది, ఎవరు ఉండరు. ఈ వర్షం పడడంతో అంత వీళ్ళకి డల్గా అనిపిస్తుంది. ట్రైన్ ఆపితే బాగుండండి, ఏ మాటకి ఆ మాటకని. ఆటో అయితే బుక్ చేశాను, ఇదిగోండి ఆటో మళ్ళీ వచ్చింది. ఫుల్ వర్షం పడిపోతుందండి, 3 కిలోమీటర్లు వెళ్ళాలి నేను. ఫైనల్లీ బ్యాక్ టు ఎల్లా అండి, వచ్చేసాను మొత్తానికి. ఆటోలో 1000 రూపాయలు అయితే అతనికి ఇచ్చేసాను.
ఇంకా ఇదే ఈ వీడియో, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియోకి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.